మొన్నటి వరకు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. ఇక దానిపైనే మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో చాలా దుమారం రేగుతోంది. అయితే సుష్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఎల్పీ వేదికగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి మీడియా సమావేశం నిర్వహించి పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కొండా సురేఖ రాజీనామాకు కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. కొండా సుష్మిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, కూతురు మాటలపై కొండా సురేఖ స్పందించాల్సిందేనని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో దుమారం రేగుతోంది. సుష్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా రాజకీయాలు పగ్గుమన్నాయి అనుకోవచ్చు. అటు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కొండా సురేఖకు రిఫ్లెక్ట్ అయినాయని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం అసెంబ్లీ మీడియా హాల్లో దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు ఇందాకే ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కనిపించింది. సో 18 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా సరే పార్టీకి అతీతంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీకి కూడా మేము విజ్ఞప్తి చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అటు 18 మంది ఎమ్మెల్యేలు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కేవలం ఇది కొండా సురేఖని ముందుగా అంటే ఇక్కడ అయితే సుష్మిత చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖ ఖచ్చితంగా బాధ్యత వహించాలి. మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా బాధ్యత రహితంగా సోకాజ్ ఇచ్చిన నోటీసులకు ఆ విధంగా రిప్లై ఇస్తే నాకు ఇటువంటి సంబంధం లేదన్న రిప్లై సరైన సమాధానం కాదు. ఖచ్చితంగా మీలాంటి వారు బాధ్యత వహించాలి అంశాన్ని కూడా తను తెరపైకి తీసుకురావడం జరిగింది. మరీ ముఖ్యంగా కేవలం ఇంకా కొండా సురేఖ అంశాన్ని కాకుండా ఎవరైతే మిగతా వాళ్ళు కూడా చిన్నారెడ్డి విషయంలో కావచ్చు, రాజగోపాల్ కావచ్చు, అటు అనిరుద్ రెడ్డి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఎవరైతే సరే పార్టీకి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ విషయంలో ఖచ్చితంగా పీసీసీకి ఏఐసీసీకి మేము అటు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా, లేకపోతే పార్టీకి కానీ ప్రభుత్వానికి ముఖ్యంగా కాంగ్రెస్ అటు డ్యామేజ్ అవకాశం ఉంటుంది, ప్రజల్లో కార్యకర్తలు నిరాశపడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఎవరైతే వేముల వీరేశం మాట్లాడుతూ కూడా తను ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. కొండా సురేఖ ఫ్యామిలీ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో పార్టీని దెబ్బతీసే విధంగా ఉన్నాయి, పార్టీకి తలనొప్పి మారిన అంశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కేవలం వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటే విషయాలు కాంగ్రెస్ పార్టీలో ఏంది, కొండా సురేఖ లేదు అనే అంశాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే నాయని రాజేందర్ రెడ్డి కూడా తను కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం కొండా సురేఖ ఫ్యామిలీ వాళ్ళు పార్టీని వాడుకొని అది పదవులు కాపాడుకుంటున్నారు. గతంలో టీడీపీ నుంచి కావచ్చు, టీఆర్ఎస్కి వచ్చినప్పుడు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కేవలం వాళ్ళ పదవుల కోసమే అటు అన్నం పెట్టిన పార్టీకే సున్నం పెట్టారన్న అంశాన్ని కూడా నాయన రాజేందర్ రెడ్డి ప్రస్తావించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వెడమబుజ్జ కూడా చేసిన వ్యాఖ్యలు కూడా తను మనం పూర్తిస్థాయిలో చూసుకోవచ్చు. అంటే పిల్ల కాకిలు మాట్లాడుతున్న వ్యాఖ్యల్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా పరిగణిస్తాం. దీని వెనుక ఖచ్చితంగా కొండా సురేఖ కొండా ఫ్యామిలీ ఉందని చెప్పేసి కూడా ఒకవైపు వెడమబుజ్జ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అటు బల్బూరి వెంకట్ కూడా మాట్లాడుతూ ఎవరైనా సరే అంటే పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికీ 18 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పార్టీ విప్పులు కూడా మాట్లాడుతూ బీల్ కూడా మాట్లాడుతూ ఎవరైనా సరే అది కేవలం కొండా సురేఖకు వ్యతిరేకంగా కాదు, కొండా సురేఖలాగా ఎవరు చేసినా సరే ఇక్కడ నుంచి మేము సీరియస్గా చర్యలు తీసుకోవాల అంశాన్ని కూడా వాళ్ళు పార్టీకి విజ్ఞప్తి చేసే ప్రయత్నం అయితే ఎమ్మెల్యేలు చేయడం జరుగుతుంది. సో చూద్దాం కొండా సురేఖ రిప్లై అంశం విషయంలో ఇప్పటికీ ఏం లేదు, కేవలం సోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చిన ఆ విషయానికి ఇంత పెద్ద రియాక్షన్ ఉంది. సో చూడాలి మనం కూడా ఇంకా అంటే ఏ విధంగా కొండా సురేఖ వర్గం కావచ్చు, లేకపోతే కొండా సురేఖకు సంబంధించిన ఆ విషయాలు అధికారికంగా తను ఏం మాట్లాడుతుంది. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు విపుల్ మాత్రం తనని బర్తరఫ్ సస్పెండ్ చేయాలి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. సో ఇక్కడితోని చిన్నారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, గతంలో పార్టీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలు ఏమంటో ఆ పూర్తి స్థాయిలో ఇక్కడికి పులిస్టపడే అవకాశం ఉంటుందని ఇప్పటికీ ఎమ్మెల్యేలు ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పవన్, మొత్తంగా సీఎల్పీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. అయితే మొత్తంగా ఏం జరిగే అవకాశం ఉందంటారు? అంటే చూడాలి, ఒకవైపు ఎమ్మెల్యేలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీకి మీడియా హాల్లోకి రావడం జరిగింది. వాళ్ళు పూర్తి అంటే ఒకే ఒక మాట మీద ఉండడం పరిస్థితి కనిపిస్తుంది. అంటే అటు ఎవరైతే రాజీనామా కానీ బర్తరఫ్ చేయాలని ఒకవైపు పార్టీని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. సో చూడాలి అంటే కొండా సురేఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. తను ఇప్పటికే చెప్పడం జరిగింది, సుష్మిత తను మాట్లాడిన మాటలకు నాకు ఎటువంటి సంబంధం లేదని విషయాలు అయితే తను క్లియర్ కట్గా టెక్నికల్గా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ బాధ్యత వహించాలి తల్లిగా కానీ, అలాగే మంత్రివర్గంలో ఉన్న ఒక
వ్యక్తిగా తను బాధ్యత వహించాలన్న అంశాన్ని కూడా ఎమ్మెల్యేలు కొండా సురేఖకు ఒకవైపు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కొండా సురేఖ నిజంగానే రాజీనామా చేస్తారా, బర్తరఫ్ చేస్తారా అంశాన్ని అయితే ఇక్కడ కూడా అంటే క్లారిటీ లేదు. వీళ్ళు ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం జరుగుతుంది. సో చూడాలి టీపీసీసీ అధ్యక్షుడు పార్టీ పరంగా వాళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ వైపులు కానీ రేవంత్ రెడ్డి గారు లండన్ టూర్ నుంచి అంటే 23న రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే అంశం అయితే మనం ఖచ్చితంగా చూడాలి. ఒకవేళ వాళ్ళు బర్తరఫ్ చేయకముందే మీరే రాజీనామా చేస్తే బాగుంటుందని కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు వైపు కొండా సురేఖకు విజ్ఞప్తి చేసే ప్రయత్నం అయితే ఒకవైపు జరుగుతుంది. మొత్తంగా పార్టీ ముఖ్య నేతల నుంచి వినిపిస్తున్న డిమాండ్ ఏంటంటారు? పార్టీ ముఖ్య నేతలు చేస్తున్న డిమాండ్ మాత్రం ఎవరైనా సరే, ముఖ్యంగా కొండా సురేఖ లాంటి వాళ్ళు ఎవరైనా సరే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, తీసుకుంటేనే బాగుంటుంది. ఈ ప్రభుత్వం ఏర్పడి నుంచి ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఇట్లాంటి ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఇందాక ప్రెస్ మీట్లో కూడా ప్రస్తావించినట్టు రాజగోపాల్ రెడ్డి అంశాన్ని కావచ్చు, చిన్నారెడ్డి అంశం డబ్బుల సంచులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు అంశాన్ని కావచ్చు, వివిధ నాయకులు ఎవరైనా సరే అంటే పార్టీకి వ్యతిరేకంగా పార్టీ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్న అంశం అయితే ఇక్కడ వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కొండా సురేఖ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తను అంటే వాళ్ళు చెప్పుకున్న అంశం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మేమే నడిపిస్తున్నాం, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిని మేమే చేసినాం, సీఎంని మేమే అక్కడ ప్రస్తావించిన అంశాన్ని ఇట్లాంటి వ్యాఖ్యలు అవుతున్నాయి. వాళ్ళని పూర్తి స్థాయిలో బహిరంగంగా క్షమాపణ చెప్పి ఇటు పదవి నుంచి ఖచ్చితంగా తప్పుకోలే బాధ్యత వహించాల అంశాన్ని కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా Right, thanks for the update, Pavan. మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో దుమారం రేగుతోంది. సుష్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. సీఎల్పీ వేదికగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా సమావేశం నిర్వహించి పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కొండా సురేఖ రాజీనామాకు కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కొండా సుష్మిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, కూతురు మాటలపై కొండా సురేఖ స్పందించాల్సిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. యుఎస్ పర్యటన పెట్టుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కుమ్మక్కై ఏదైతే వాళ్ళ పిల్లలకు అందుతున్న విద్య తెలంగాణలో ఉన్న విద్యార్థులకు అందకూడదని ఒక దురఉద్దేశంతో దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటనని రద్దు చేయడం, ఏదైతే రద్దుగా వారు కారకులైనరు అయినా కూడా ముఖ్యమంత్రి గారు వెనుకకి తగ్గకుండా సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ని పంపించి దానిపైన ఏదైతే సమీక్ష చేసి ఆ యుద్ధాలు చేసుకోవాలని చెప్పి వారు ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. దానితో పాటు పాలిటెక్నిక్ విద్యార్థులను కూడా లాటరల్ ఎంట్రీ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా విద్యార్థులను రెచ్చగొట్టి స్కిల్ వాళ్ళకు అందకూడదని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కొండా సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్న, నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడూ మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్న, ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తుల పైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఏఐసిసి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. మొన్న ఏదైతే కొండా సురేఖ గారికి సంబంధించిన వాళ్ళ కూతురు కొండా సుష్మిత గారు గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఎంతోమంది ప్రజలు 10 ఏళ్ళు బానిస పాలన వద్దు, ప్రజాపాలన ముద్దని చెప్పి తెచ్చుకున్న ఈ ప్రజాపాలనలో మరి అందరం బాధ్యులుగా గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలిచి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధిని ప్రతి గడప వరకు చేరే విధంగా లక్ష్యంగా
మనం ముందుకు పోవాలి తప్ప ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి ప్రభుత్వం మీద నిరంతరం కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద ఈ రకంగా మాట్లాడడం సరికాదు. ఏదున్నా మరి సురేఖ గారు దీని మీద స్పందించి ఏదైతే సుష్మిత మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండించి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో మరి రెండోసారి కూడా ప్రజాపాలన రావాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన